గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ వచనం చాలా శ్రేష్టమైనది. అందులో మొదటి మాట మనం తీసుకుందాం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై. దేవుడు మహిమ గలవాడు. ఆయన మహిమ ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆ మహిమకు కీర్తి మన ద్వారా కలగాలి. అది దేవుడు జగత్పునాది వేయబడక ముందే నియమించాడు. దేవుని మహిమకు లోకమంతా కీర్తి ఎలా కలుగుతుందండి అంటే, దేవుడట తన కుమారుడైన యేసుక్రీస్తు స్వరూపములోనికి మనలను మార్చేసి, సమస్త పాపముల నుండి మనల్ని విమోచన చేసి, ఏ పాపమునకు మనం బానిసలముగా లేకుండా కంప్లీట్గా రిడీమ్ చేసి యేసయ్య రూపంలోనికి మనం తెచ్చుకుని ఆయన మహిమకు కీర్తి తెచ్చుకుంటారట. చూడండి ఈ మాట మనం ఇప్పుడు చదువుకున్న ఎఫ్ఎస్సి 1:14 దేవుని మహిమకు కీర్తి కలుగుటకై అనే మాట ఇక్కడ ఉంది. ఇదే మాట 3 సార్లు రాయబడడం చూడండి. పైన 11వ వచనంకి వెళ్ళినప్పుడు, మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని. రెండోసారి తన మహిమకు మనము కీర్తి కలుగజేయాలని. ఇంకా ముందుకు వెళ్తే 4వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఒకే మాట రిపీటెడ్గా ఎన్నిసార్లు ఉన్నదంటే అర్థం ఏంటో తెలుసా? మనం ఆ మాటను స్కిప్ చేయడానికి వీల్లేదు, కొద్దిగా ధ్యానించాలి. ఆయన మహిమకు కీర్తి తెచ్చుకోవాలన్నట్టు 4వ వచనంలోనూ 11వ వచనంలోనూ 14వ వచనంలోనూ 3 సార్లు ఆయన మహిమకు కీర్తి కలుగునట్లు. ఎలాగంటే లాస్ట్లో అంటున్నాడు 14వ వచనంలో, ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనకు సంచకరువుగా ఉన్నాడు. విమోచన అంటే ఏంటంటే రిడెంప్షన్. ఎప్పుడు ప్లాన్ చేశాడట? సర్వమానవుల్ని సమస్త పాప బంధకాల నుండి రిడీమ్ చేయడానికి, విమోచించడానికి జగత్ పునాది వేయబడక ముందే దేవుని ప్లాన్. ఫ్రీ విల్ ఇచ్చిన మనిషి తప్పుపోతాడని దేవునికి తెలుసు. ఇచ్చిన స్వతంత్రాన్ని మిస్యూజ్ చేసుకుంటాడని తెలుసు. తప్పుపోయిన మనిషిని పాపంలోంచి బయటికి రప్పించడం మాత్రమే కాదు, పాపము లేనివానిగా చేసి, పాపమును జయించువానిగా చేసి, తన కుమారుడని యేసుక్రీస్తు లాంటి పరిశుద్ధతలోనికి నడిపించడం జగత్ పునాది వేయబడక ముందే దేవుని యొక్క ప్లాన్. ఆ ప్లాన్ పేరే రిడెంప్షన్, అనగా విమోచన. కాబట్టి 3 సార్లు దేవుని మహిమకు కీర్తి కలుగుటకై మనము ఆయన మహిమకు కీర్తి తెచ్చువారముగా. మనమంటే ఎవరైతే యేసుక్రీస్తు రక్తములో విమోచింపబడ్డారో. పైన 4వ వచనంలో తండ్రి యొక్క మహిమకు కీర్తి కలుగులాగున ఆ కార్యము జరిపించిన 11వ వచనం, ఆ కార్యం జరిపించిన యేసుక్రీస్తు యొక్క మహిమకు కీర్తి కలుగులాగున. అండ్ లాస్ట్, ఆ కార్యం జరిపించిన యేసయ్య యొక్క రిడెంప్షన్ కార్యమును మనలో ఫలింపజేయచ్చు. మనకు ఒక సంచకరువుగా గ్యారంటీగా మనలో పరిశుద్ధాత్ముడు ఉంటూ దినదినము పరిశుద్ధపరుస్తూ క్రీస్తు రూపంలోనికి మార్చు మనలను ఆయనకి సంపూర్ణ విమోచనలోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ మహిమకు కీర్తి కలుగులాగున మనం జీవిద్దాం. దేవుడు ఆయన ఉద్దేశము జగత్పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్నాడు. ఏంటా ఉద్దేశము? ప్రతి పాపము నుండి మనం విమోచింపబడి యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధుడో, ఎంత పవిత్రుడో, ఎంత నిందారహితుడో, ఎంత నిష్కలంకుడో ఆ విధమైన పరిశుద్ధత, పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి మనను నడిపించుటయే దేవుని పరమ తండ్రి చిత్తం. ఆ ప్రణాళికలో మనం ఉన్నాం. ఆ ప్రణాళికలో మనం ముందుకు వెళ్తున్నాం. పరిశుద్ధాత్ముడు మన చివరి శ్వాస వరకు మనల్ని నడిపించి సంపూర్ణ విమోచనతో క్రీస్తు యేసు రూపంలోనికి మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జగత్ పునాది వేయబడక ముందే నీ ప్లాన్ అద్భుతమైనదయ్యా. యేసుక్రీస్తు ప్రభువా, తండ్రి ప్లాన్ ప్రకారం తూచా తప్పకుండా నెరవేర్చి మమ్మలను క్రయధనముతో కొని విమోచించిన దేవా, పరిశుద్ధాత్ముడా, దినదినము నీ ఆత్మ కార్యముతో మమ్మల్ని విమోచిస్తూ ఎన్నైతే బంధకాలు బలహీనతలు ఉన్నాయి, ప్రతి బంధకాన్ని, ప్రతి బలహీనతను కాల్చివేసి, తెంపివేసి, తొలగించి మమ్మల్ని విమోచించి యేసుక్రీస్తు రూపంలోనికి మార్చుచున్నందుకు త్రియేక దేవ మీ పాదాలకు వందనాలు తండ్రి. ఈ కార్యం చివరి శ్వాస వరకు సంపూర్ణంగా జరిపించి నీ నిత్యత్వంలో
నీ మహిమకు కీర్తి తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని, మా కుటుంబాల సహితము దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దేవుని మహిమకు కీర్తి కలిగే విధంగా త్రియేక దేవుడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.